ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు కావాల్సిన తామ్రపత్రాలు తీసుకెళ్లిపోయావు కదా, మళ్ళీ నాకెందుకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నా ఇంటికొచ్చి నా దగ్గర ఉన్న తామరపత్రాలు తీసుకెళ్ళింది నువ్వే కదా? ఏంటి? నేనా? ఎస్, వచ్చా. గన్నుతో బెదిరించి నన్ను షూట్ చేసి తామరపత్రాల్ని తీసుకెళ్లిపోయావు. మర్చిపోయావా? నేను రావడం ఏంటి? నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావు? పాపాలు ఎక్కువయ్యి కంటి చూపు కూడా మందగించిందా? చూడు రామలక్ష్మి, నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. నన్ను పిచ్చివాణి చేయాలని చూడకో. ఆల్రెడీ నువ్వు పిచ్చి పిచ్చిగానే మాట్లాడుతున్నావు. Shut up! మర్యాదగా ఆ తామ్రపత్రాలు నాకు తెచ్చివ్వు, లేదంటే నీ మీద హత్య ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. నీ వాళ్ళందరూ ప్రమాద అంచుల్లో ఉంటారు. లేదు, నువ్వు ఎక్కడో పొరపాటు పడుతున్నావు. తామ్రపత్రాలేవి నా దగ్గర లేవు. ఏంటి? నేను నిన్ను షూట్ కూడా చేయలేదు. ఆ, చూడు, కావాలని టార్చర్ చేయకండి. ఓకే ఓకే ఓకే, నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయన్నావుగా, కానీ సీసీ కెమెరా మోసం చేయదు కదా. నీకు ఫుటేజ్ పంపిస్తున్నాను, ఒకసారి చూసి నాకు క్లారిటీ ఇవ్వు, సరేనా? హలో, చూసావా? చూశాను. అది నువ్వే కదా? అది నేను కాదు. చూడు రామలక్ష్మి, నీ గేమ్స్ నా దగ్గర ఆడొద్దు. అక్కడ ఉన్నది నువ్వే, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నది నువ్వే. ఇంకాసేపట్లో తామ్రపత్రాలు తీసుకొచ్చి ఇచ్చేది నువ్వే. నా దగ్గర లేదు అని చెప్తుంటే నీకు అర్థం కాదా? అయితే ఎవరికిచ్చావో వాళ్ళ దగ్గరికెళ్ళి తీసుకొనిరా. అసలు నేను నీ దగ్గర నుంచి తీసుకెళ్ళనే లేదు. రామలక్ష్మి, నాకు కోపం తెప్పించద్దు. నువ్వు మర్యాదగా తామరపత్రాలు ఇక్కడికి తీసుకురాకపోతే నీ వాళ్ళందరి ప్రాణాలు నిర్మోహమాటంగా తీసేస్తాను. ఆ తామరపత్రాల కోసం కొన్నేళ్లుగా వెతుకుతున్నాను. ఇన్నాళ్ళు నాకు అడ్డొచ్చిన వారిని ఎవరిని వదిలిపెట్టలేదు. నిన్ను నీ వాళ్ళని చంపడం నాకు పెద్ద విషయం కాదని నీకు కూడా తెలుసు. మర్యాదగా తెచ్చివ్వు. అది కాదు, ఆ ఫోటోజ్ లో ఉన్నది నేను కాదు. తామరపత్రాలా లేక నీ వాళ్ళ ప్రాణాలా? డెసిషన్ ఈస్ యువర్స్. హలో హలో, రామలక్ష్మి మహా మొండిఘటం సార్. ఎంత మొండిఘటమైనా సొంత మనుషుల ప్రాణాల్ని పనంగా పెట్టలేదు కదా. తామ్రపత్రాలు వస్తాయి, చూస్తూ ఉండండి. నీ బొంద, అవి రావురా బచ్చా. అవి నా దగ్గరుంటే అదెలా తీసుకొస్తుంది? పాపం రామలక్ష్మి అడ్డంగా ఇరుక్కుపోయింది.